మరి నిన్న అగ్రిగోల్డ్ భూములు జోగి రమేష్ గారి కుమారుడు ఏ విధంగా అన్యాయంగా అక్రమంగా కబ్జా చేశారని నేర నిర్ధారణ జరిగిన తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత మరి జోగి రమేష్ గారు మాట్లాడుతున్నారు. వాళ్ళ కుమారుడు చిన్నపిల్లాడంట, అన్యాయంగా అరెస్ట్ చేశారు అని మాట్లాడుతున్నారు. నేను గౌడ కులస్తుడిని, అణగారిన వర్గాల నుంచి వచ్చినాను, బీసీ వర్గానికి చెందినవాడిని అని మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు బీసీ వాడిని, గౌడ కులస్తుడిని, అణగారిన వర్గాలని మాట్లాడుతున్నారు. ఒకప్పుడు మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ, ల్యాండు, శాండు, మైను, వైను అనేకమైనటువంటి అన్యాయాలు, అక్రమాలు దోచుకున్నటువంటి వాటిలో మీరు పాలు పంచుకున్నారు. అంటే మీరు 5 సంవత్సరాల అధికారం నుండి దోచుకున్నప్పుడు కులం గుర్తురాలేదు, నేను బీసీ అని గుర్తురాలేదు. మరి ఈరోజు మీ అబ్బాయిని చేసిన తప్పుకి ఆయన అరెస్ట్ చేస్తే, మీ కుమారుని అరెస్ట్ చేస్తే ఈరోజు బీసీ వాడినని, లేకపోతే నేను గౌడ కులానికి చెందిన వాడినని, కులాన్ని అడ్డం పెట్టుకొని కులాలను రెచ్చగొట్టే విధంగా, వర్గాలను రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడుతున్నారు. నిజంగా ఆ రోజు గుర్తురానటువంటి విధానం ఈరోజు మీకు ఎందుకు గుర్తొచ్చింది? ఇంకా మీరు మాట్లాడుతున్నారు అన్యాయం చేశారు, మా అబ్బాయిని అన్యాయంగా అరెస్ట్ చేశారని. అవునా? మరి మీరు గతంలో అచ్చెన్నాయుడు గారు ఒక బీసీ నాయకుడిని అన్యాయంగా, ఆయన ఆరోగ్యం క్షీణించినా సరే ఆయన అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? కొల్లు రవీంద్ర గారు ఒక బీసీ నాయకుడిని మీరు అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మరి అలాగే అయ్యన్న పాత్రుడు గారిని అన్యాయంగా ఎన్నో రకాలుగా ఆయన హింసించారు. మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు మా అబ్బాయి చిన్న పిల్లాడు, అమాయకుడు అని. అమాయకుడు, చిన్న పిల్లాడు భూ కబ్జాలు ఎట్లా చేశాడు? 25 ఏళ్ల పిల్లాడిని అమాయకుడు అంటారా? మీరు సిఐడి పోలీసులను అడ్డం పెట్టుకొని అర్ధరాత్రి పూట బీసీ నాయకులు ఇళ్లపైన మీరు దాడులు చేసి ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లల్ని, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కూడా మీరు ఇంట్రాగేషన్ పేరుతో భయభ్రాంతులకు గురి చేశారు. అవన్నీ మర్చిపోయారా? మరి అలాగే ఈరోజు మాట్లాడుతున్నారు మీరు. గతంలో ఒకసారి గుర్తు చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన మీరు ఏం మాట్లాడుతున్నారు? బాబు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు నిరసన తెలియజేశానని మాట్లాడుతున్నారు. అంటే మీ దృష్టిలో నిరసన అంటే ఏంటి? కొన్ని వందల మందిని రౌడీ మోకలను తీసుకెళ్ళి రాళ్ళు వేయటమా? కర్రలతో, కత్తులతో దాడులు చేయటమా? అడ్డొచ్చినటువంటి టీడీపీ నాయకుల్ని, కార్యకర్తలను కొట్టటమా మీ దృష్టిలో నిరసన అంటే? ఇంకా వీడియోలు ఉన్నాయి, మీరు ఏ విధంగా ఆ రోజున బాబు గారి ఇంటిపైన దాడి చేశారో ఆ వీడియోలన్నీ చూపిస్తాం మీకు. మీరు అన్యాయం గురించి మాట్లాడుతున్నారు. ఎంతోమంది బీసీల్ని పొట్టన పెట్టుకున్నారు. దాదాపు వైసీపీ ప్రభుత్వంలో 60 మంది బీసీల్ని అన్యాయంగా చంపేశారు. బీసీ మహిళలపైన అత్యాచారాలు చేశారు, దాడులు చేశారు, బీసీలని జైలుకి పంపించారు. ఆ రోజు మీరు బీసీలకు అన్యాయం జరిగిందని మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? బీసీలు ఏదో ఉద్ధరించినట్టుగా మాట్లాడుతున్నారు. మరి అలాగే అమర్నాథ్ గౌడ్ చిన్న పిల్లాడు, అతను చేసిన తప్పేంటండి? మా అక్క జోలికి రావద్దు అన్నందుకు పెట్రోల్ పోసి అన్యాయంగా, అతి కిరాతకంగా చంపేశారు. మీరు ఆ రోజు ఆ కుటుంబానికి అండగా ఉంటానన్నారు. చంపినవాడు దర్జాగా కొన్ని రోజులు జైలు చేసి వచ్చి బయటకు వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఆ కుటుంబాన్ని మీరు ఏం న్యాయం చేశారు? ఈరోజు మీరు మాట్లాడుతున్నారా? మరి అదేవిధంగా కులాన్ని అడ్డం పెట్టుకోకూడదు, కులం కూడు పెడుతుందా అని మీరు మాట్లాడారు కదా ఒకప్పుడు. ఈరోజు మీ అబ్బాయి అరెస్ట్ చేస్తే, మీ కుటుంబం దాకా వస్తే కులాల గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు చేసినటువంటి తప్పులకి, అవినీతికి, అక్రమాలకి అరెస్ట్ చేశారు. దాన్ని మీరు కులాన్ని ఆపాదించడం కరెక్ట్ కాదు. మరి అలాగే ఈరోజు మీరు బీసీలు ఏం ఉద్ధరించారు? మరి బీసీలకు కేటాయించినటువంటి 75,000 కోట్ల రూపాయల నిధులు దారి మళ్లించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అడగలేదు మీరు? మరి బీసీలకి నిధులు, విధులు, కనీసం కుర్చీ కూడా లేనటువంటి నామినేటెడ్ పోస్టులు ఇస్తే మీరు ఆ రోజు మా బీసీలకు అన్యాయం చేశారని జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించలేదు? మరి బీసీలకు 34% రిజర్వేషన్ ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు 24% తగ్గిస్తే మా బీసీలకు అన్యాయం జరిగిందండి అని మీరు ఎందుకు ప్రశ్నించలేదు? అంటే బీసీలు చంపేస్తున్నా మాట్లాడరు, అన్యాయంగా జైలుకి పంపించినా మాట్లాడరు, మీ బీసీ రిజర్వేషన్ తగ్గించినా మాట్లాడరు. మీరు దేనికి మాట్లాడరు? కేవలం మీ కుటుంబం జోలికి, మీ అబ్బాయి జోలికి వస్తేనే మీకు బీసీలు గుర్తొస్తారా? మళ్ళీ మాట్లాడుతున్నారు చేసిన పాపాలకు దేవుడే చూస్తానంటున్నారు. మీరు పాపాలు చేశారు కాబట్టి నిజంగా దేవుడు చూశాడు. నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా భవనమును ఏ విధంగా మీరు అవమానించారో ఒకసారి గుర్తు చేసుకోండి. అన్యాయంగా బాబు గారి ఇంటిపైన మీరు దాడులు చేశారు. ఎంతో మంది బీసీలను పట్టున పెట్టుకున్నారు. కానీ మీరు అన్యాయమైన బయటికి రాలేదు. ఈ రోజు మీ కుటుంబానికి అన్యాయం జరిగితే బయటకు వచ్చి
మీరు మాట్లాడుతున్నారా? ఇకనైనా కొంచెం మీరు పశ్చాత్తాపం చెందాలి. జోగి రమేష్ గారు, పశ్చాత్తాపం చేసిన పాపాలకి మీరు కొంచెమన్నా బాధపడితే పైనుండి దేవుడు కొంచెమన్నా మీ పాపాలను తగ్గిస్తాడు. అంతేగాని ఎవరైనా చట్టం ముందు సమానులే, తప్పు చేసిన వాడు బీసీయా, ఎస్టీయా, ఓసీ అని చూడరు. నేర నిర్ధారణ జరిగితే ఎవరైనా సరే శిక్షకు అర్హులే. ఇంకోసారి బీసీలు గౌడ కులస్తుణ్ణి అని మీరు కులాన్ని అడ్డం పెట్టుకొని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే బీసీలు చాలా తెలివిగల వాళ్ళు, అందుకే మిమ్మల్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు.